హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్, ఎక్సెల్ఆర్, ఇన్ఫర్, అమెజాన్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. మనం వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఆ జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే పర్సూయింగ్ ఏ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అవుతుంది అనమాట. మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ అడిషనల్ క్వార్టర్ ఆర్ సెమిస్టర్ ఆఫ్ స్కూల్ రిమైనింగ్ ఫాలోయింగ్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. ఓకేనా? దీని మీనింగ్ ఏంటంటే మీ ఇంటర్న్షిప్ కంప్లీషన్ అవుతున్న టైంకి మీకైతే ఒక సెమిస్టర్ కానీ ఒక క్వార్టర్ కానీ మిగిలి ఉండాలంటున్నారు మీ యొక్క అకాడమిక్ కెరీర్లో. 1 year ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా అని చెప్పి మీరు కంగారు పడద్దు. మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఏదైనా తెలుసుంటే వాటి మీద మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ కనుక చేస్తుంటే మినీ ప్రాజెక్ట్స్ అయినా పర్లేదు, మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. Quickly learns new engineering methods and incorporates them into workspaces, demonstrates skill in time management and completing software projects in cooperative team environment. వర్క్ లొకేషన్ చూస్తే మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇండియా వైడ్ గా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ నుంచి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్, బీబీఏ, బీబీఎం అండ్ ఎంబీఏ అడుగుతున్నారు. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్ సెట్ చూసుకుంటే బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అడుగుతున్నారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ కోచింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. టీమ్ వర్క్ ఉండాలంటున్నారు. అబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్, క్విక్ లెర్నర్, టీమ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటున్నారు. అటెన్షన్ టు డీటెయిల్, ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఆస్ట్రేలియన్ షిఫ్ట్ అనమాట. 4:30 AM నుంచి 1:30 PM వరకు. వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఇది ఒక నాన్ ఐటీ రోల్. ఎవరైతే ఈ బీకామ్, బీబీఎం, బీబీఆర్, ఎంబీఏ చేస్తున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫర్ నుంచి ప్రొడక్ట్ సపోర్ట్ అనలిస్ట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. అసోసియేట్ రోల్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ అడుగుతున్నారు. 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ అదర్ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ కమాండ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అడుగుతున్నారు, లైక్ వర్డ్, ప్రాజెక్ట్, ఎక్సెల్, పవర్ పాయింట్ అప్లికేషన్స్ అనమాట. సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హై డిగ్రీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ అడుగుతున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, ఎఫెక్టివ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. సెల్ఫ్ మోటివేటెడ్ టీమ్ ప్లేయర్ అనమాట. ఈ యొక్క వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాదే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. జస్ట్ బేసిక్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇస్తే సరిపోతుంది అంటున్నారు కాబట్టి సో ఎనీవన్ కెన్ అప్లై. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి డివైస్ అసోసియేట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇదైతే ఒక టెస్టింగ్ రోల్ అనుకుంటున్నాను. బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ డిసిప్లైన్ అడుగుతున్నారు. 2019, 20, 21, 22, 23, 24 బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు. ఇది అమెజాన్ కాబట్టి కొంచెం ఇయర్ ఆఫ్ పాస్అవుట్ మీకు 2019 ఉన్నా పర్లేదు, వీళ్ళైతే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ క్యూఏ మెథడాలజీ అండ్ టూల్స్ అనమాట. ఓకేనా? టెస్టింగ్ సంబంధించిన మెథడాలజీస్ కానీ టూల్స్ కానీ మీకు మంచి నాలెడ్జ్ ఉండాలంటున్నారు. ప్రిఫరబుల్ ఇన్ క్వాంటిటేటివ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 0 to 1 year అడుగుతున్నారు. ఫెమిలారిటీ యూజింగ్ కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్, ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఎనీ గ్యాడ్జెట్స్ ఆర్ డివైసెస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ బి ఏ టీమ్ ప్లేయర్, capability to follow defined process and other two policies, understanding about software testing, ability to complete assigned tasks accurately and promptly, execute test instructions and report test results accurately and promptly. ఓకేనా? టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ ఎనీ డీవియేషన్స్ అబ్జర్వ్డ్. మీ యొక్క ఆ ప్రొడక్ట్లో కనుక ఏదైనా మీకు డీవియేషన్స్ కనుక మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే వాటిని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అండర్స్టాండ్ ఎనీ చేంజెస్ ఇన్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు దేర్ అసైన్డ్ వర్క్. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై. సో ఎవరికైతే మాన్యువల్ టెస్టింగ్ గాని, ఆటోమేషన్ టెస్టింగ్ గాని, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక బగ్స్ ఫైండ్ ఔట్ చేయడం గనుక మీకు ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టయితే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ఆపర్చునిటీయే అప్లై చేసుకోవడానికి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఈ క్లర్క్స్ నుంచి అనలిస్ట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ డిసిప్లిన్ అడుగుతున్నారు. 2021 నుంచి 22, 23, 24 బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అడుగుతున్నారు. అబిలిటీ టు డెవలప్ అండ్ అనలైజ్ టికెట్స్ అనమాట. అండ్ ప్రూవెన్ అబిలిటీ టు సెల్ఫ్ చెక్ వర్క్ టు ఎన్ష్యూర్ రిజల్ట్స్ ఆర్ ఎర్రర్ ఫ్రీ ఆర్ నాట్, అండ్ అబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ క్లయింట్స్, meet process expectations with high quality standards and adherence to SLAs, ability to work in high energy, quickly changing and demanding environment, including work in rotational shifts అనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. ఇది ఒక నాన్ ఐటీ రోల్.
ఒక నాన్ ఐటీ రోల్ ఇక్కడ ఈ మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, మీకైతే ఎక్సెల్ గనుక, పవర్ పాయింట్ గనుక మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టయితే, ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోండి. అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ జాబ్‌తో పాటు మొత్తం టోటల్ 5 జాబ్ లింక్స్ అయితే కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే కంపెనీస్ దగ్గర నుంచి, అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినా, రిజెక్ట్ అయినా సరే ఏదైనా సరే మాకు షేర్ చేయండి. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. Do subscribe to Frontlines Media and signing off.